హే ఆల్, దిస్ మై ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్. ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకోవట్లేదు, డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళిపోదాం, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చి మనం ఏపీలో హాట్ టాపిక్ గా ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. కంప్లీట్ ఏ టు జెడ్ మాట్లాడుకుందాం. అసలు జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎంతవరకు జరిగింది, ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రైవేటైజేషన్ ఎందుకు చేశారు అనుకుంటున్నారు, ఇది మొత్తం మాట్లాడుకుందాం. 2019 లో జగన్ గవర్నమెంట్ ఒక బోల్డ్ ప్రామిస్ చేసింది. 17 న్యూ గవర్నమెంట్ కాలేజెస్. వాళ్ళ ఐడియా ఏంటి, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి అండ్ రూరల్ ఏరియాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి కూడా మెడికల్ సీట్స్ దొరకాలి అండ్ అందరికీ మెడిసిన్ చదువుకునే అవకాశం ఉండాలని చెప్పేసి ప్రపోజ్ చేసినారు. ఇవన్నీ కొంతవరకు ప్రోగ్రెస్ జరిగింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఇలాంటి ప్లేసెస్ లో కొన్ని కాలేజెస్ ఓపెన్ అయినాయి. రెస్ట్ అంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది, కంప్లీట్ కాలేదు. కానీ గ్రౌండ్ లెవెల్స్ లో మొత్తం షాకింగ్. జగన్ గారు ఏం చెప్పారు, 8480 crores, ఆల్మోస్ట్ 8400 సంథింగ్ క్రోర్స్ దీని మీద అనౌన్స్ చేసినారు. కానీ అందులో 17%, ఓన్లీ 17%, అంటే 14,051 crores మాత్రమే యూజ్ చేశారు. దీన్ని బట్టి 17% అంటే ఆ ప్రామిసెస్ లో కూడా 17 కాలేజెస్ లో నుంచి ఓన్లీ 17% కంప్లీట్ అయి ఉంటుంది కదా. ఫిజికల్ లెవెల్లో కూడా 17% కంప్లీట్ అయి ఉంటుంది. ప్రామిసెస్ ఏమో చేసేసినారు, కానీ ఈ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, ఈ ఫిజికల్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, ఇది చాలా డల్ ఉంది, చాలా స్లో ఉంది. ఇప్పుడేమో రెండు కాంట్రవర్షియల్ జీవోస్ వచ్చాయి, జీవో 107 అండ్ జీవో 108. జీవో 108 లో 50% జనరల్ సీట్స్, 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, మిగతా 15% ఎన్ఆర్ఐ సీట్స్. ఈ 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 12 lakhs per annum. ఈ ఎన్ఆర్ఐ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్ టు 20 lakhs, దానికంటే ఎక్కువ కూడా ఉన్నట్టే ఉన్నాయి. సో పేరుకేమో గవర్నమెంట్ కాలేజ్, కానీ కంప్లీట్ మోస్ట్లీ సగం ప్రైవేటైజేషన్ వైపే ఉంటుంది, లైక్ ప్రైవేట్ లాగానే ఉంటుంది. మోస్ట్లీ సగం ప్రైవేట్ లానే ఉంటది, కానీ పేరుకి మాత్రం గవర్నమెంట్ కాలేజ్. దీని స్టూడెంట్ యూనియన్స్, డాక్టర్స్ వీళ్ళంతా అపోజ్ చేస్తున్నారు. ఎందుకు అపోజ్ చేయరు? గవర్నమెంట్ ఎవరి డబ్బులతో కడుతుంది ఇవన్నీ? ఎవరి డబ్బులతో స్టార్ట్ చేశారు? మన డబ్బులతోనేగా, మన ట్యాక్స్ పేయర్ డబ్బులతోనేగా. ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరు? మనమే. మన డబ్బులతో కట్టినారు, మన డబ్బులతో స్టార్ట్ చేసినారు. ఇప్పుడేమో ప్రైవేటైజేషన్ చేశారు అంటున్నారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూడా 10 న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ని అప్రూవ్ చేసింది. అది కూడా ఈ పీపీపీ మోడల్ కిందనే, కంప్లీట్ గవర్నమెంట్ కాదు. ఈ 10 కాలేజెస్ ని 2027-2028 అకాడమిక్ ఇయర్ కల్లా ఓపెన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇది టార్గెట్. అసలు ఇవన్నీ పక్కన పెడితే కంప్లీట్ గవర్నమెంట్ కాలేజెస్ ఎట్లా ఉంటాయి, ఈ ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ కాలేజెస్ కి ఎట్లా ఏం డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం. ఫుల్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఫీజు తక్కువ ఉంటది, రిజర్వేషన్స్ అన్ని సీట్స్ కి అప్లై అవుతుంది, ఆల్సో అకౌంటబిలిటీ అనేది ఉంటది. పీపీపీ ప్రైవేటైజ్డ్ కాలేజెస్ లో ఫీజు ఎక్కువ ఉంటది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఎక్కువ ఉంటాయి, ఎన్ఆర్ఐ కోటా ఉంటది, రిజర్వేషన్ కూడా ఓన్లీ 50% సీట్స్ కి అప్లికేబుల్ అవుతుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్ లో ప్రైవేట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుందో మీకే వదిలేస్తున్నా, మీకే తెలుసు. ఐ డోంట్ వాంట్ డిస్కస్ అబౌట్ దట్, ఎందుకంటే మీ అందరికి తెలిసిందే. సో దీని అంతటి వల్ల పూర్ స్టూడెంట్స్ కి చాలా కష్టం అవుతుంది. సో పేరుకేమో గవర్నమెంట్, కానీ లోపల సగం మొత్తం అంతా ప్రైవేటైజేషన్ లానే ఉంటది. సగం కంప్లీట్ అని కాదు, సగం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 150 సీట్స్ ఉన్న కాలేజీలో 75 సీట్స్ మాత్రమే, అంటే సగం సీట్స్ మాత్రమే గవర్నమెంట్ సీట్స్, మిగతావన్నీ ప్రైవేట్ కిందకే వెళ్ళిపోతాయి. అసలు పీపీపీని ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఏమని చెప్తుంది? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, బడ్డెన్ ఎక్కువైపోతుంది అప్పుల వల్ల అని చెప్పేసి చెప్తుంది. సో ప్రైవేట్ పార్ట్నర్స్ వస్తే వాళ్ళ క్యాపిటల్స్ యూస్ చేసుకొని ఇంకా వాళ్ళ వల్ల కన్స్ట్రక్షన్ ఫాస్ట్ గా జరిగిపోతుంది, స్టాఫ్ కూడా ఫాస్ట్ గా రిక్రూట్ అయిపోతారు, అండ్ ల్యాబ్స్ ఇవన్నీ ఫాస్ట్ గా అయిపోతాయి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. బట్ ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, డబ్బులు మిగతా వాటి మీద పెడుతున్నారు కదా, లైక్ వెల్ఫేర్ మీద పెడుతున్నారు కదా, ఉచిత ఫ్రీబీస్ ఇస్తున్నారు కదా, వాటి మీద ఎందుకు పెడుతున్నారు? వాటిని ఎవరు అడిగారు? మీ ఓట్ల కోసం మీరు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇక్కడ స్టూడెంట్స్ డబ్బులతో మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా గవర్నమెంట్ కాలేజెస్ ని, దీన్ని కంప్లీట్ చేయొచ్చు కదా. ఎంత ఖర్చు పెడుతున్నారు వెల్ఫేర్ మీద? ఆల్మోస్ట్ సగం డబ్బులు స్టేట్ కి వచ్చే డబ్బులు అంతా దాని మీదే పెడుతున్నారు, ఈ వెల్ఫేర్ మీదనే. ఫ్రీ డబ్బులు, ఉచితంగా డబ్బులు, ఏమి యూజ్ కానీ డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు? మీ ఓట్స్ కోసం ఇచ్చుకుంటున్నారు. కానీ స్టూడెంట్స్ భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. అసలు ఈ గవర్నమెంట్ కాలేజెస్ ని ఎట్లా స్టార్ట్ చేశారు? ఎవరి డబ్బులతో స్టార్ట్ చేశారు? ట్యాక్స్ పేయర్ డబ్బులతో స్టార్ట్ చేశారు. ట్యాక్స్ పేయర్స్ అంటే మేము, ప్రజలం. మా డబ్బులతో మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అంటే సగం అథారిటీ అంతా ప్రైవేటైజేషన్ కి వెళ్ళిపోతుంది. లైక్ నేను ముందు చెప్పినట్టు 150 సీట్స్ ఉన్న దగ్గర 75 సీట్స్ మాత్రమే గవర్నమెంట్ సీట్స్, మిగతా సీట్స్ అన్ని ప్రైవేట్ సీట్స్ అవుతాయి. ఇమాజిన్ 10 పీపీపీ కాలేజెస్, అందులో ఒక్కొక్క కాలేజ్ కి 150 సీట్స్ ఉంటాయి, 150 ఎంబీబీఎస్ సీట్స్. అంటే ఈ 10 పీపీపీ కాలేజెస్ కి 1500 సీట్స్. ఈ 1500 సీట్స్ లో ఓన్లీ 750 సీట్స్ మాత్రమే గవర్నమెంట్ కిందకి వస్తాయి, మిగతా సీట్స్ ప్రైవేటైజేషన్ కిందకే పోతాయి. దీని అంతా వాళ్ళు ఏంటంటే, గవర్నమెంట్ కాలేజెస్ ఇంక్రీజ్ చేసామంటారు, స్టూడెంట్స్ కి సీట్స్ ఇంక్రీజ్ చేసామంటారు, కానీ రియాలిటీలో సగం సీట్స్ ప్రైవేట్ సీట్సే. పూర్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ దీస్ సీట్స్. ఆల్మోస్ట్ 12 lakhs 20 lakhs ఉన్నాయి, ఎన్ఆర్ఐస్ కి 20 lakhs. ఒక పూర్ స్టూడెంట్ జనరల్ సీట్ లో కాకుండా నార్మల్ గా ప్రైవేట్ సీట్ తీసుకోవాలంటే వాడికి
ఆల్మోస్ట్ 12 lakhs కట్టాలి. 12 lakhs per year అంటే ఒక పోస్ట్ స్టూడెంట్ కి ఎంత కష్టము. దీని అంతరం వల్ల ఈ ప్రైవేటైజేషన్ అనేది రిచ్ స్టూడెంట్స్ కి ఓకేమో కానీ పోస్ట్ స్టూడెంట్ కి చాలా కష్టమైపోతుంది. ఇక్కడ మనం డిమాండ్ చేయాల్సింది ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ట్రాన్స్పరెంట్ గా రిలీజ్ చేయాలి. రిజర్వేషన్ అనేది ప్రతి సీట్ కి 100 seats కి అప్లై అవ్వాలి. అండ్ ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దీన్ని పబ్లిక్ లో పబ్లిష్ చేయాలి. అండ్ ఆల్సో పోస్ట్ స్టూడెంట్స్ కి మెడికల్ సీట్స్ అనేటివి అఫోర్డబుల్ గా ఉండాలి. దీని వల్ల ఏ పోస్ట్ స్టూడెంట్ కి అన్యాయం జరగకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీకు జీతాలు వస్తున్నాయంటే అవి మా డబ్బులే. మా ట్యాక్స్ పేయర్స్ మేము ఎవరైతే కడుతున్నామో, సివిలియన్స్ ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో దానివల్ల మీకు జీతాలు వస్తున్నాయి. మీరు అక్కడ ఉన్నది మాకు న్యాయం చేయడానికే తప్ప మాకు అన్యాయం చేయడం కాదు. మీరు అది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఈ గవర్నమెంట్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ జరగడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఆల్సో కొంతమంది వస్తారు, స్టేట్ కి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, జగన్ గవర్నమెంట్ లో ఎంత తప్పులు జరిగినాయి అని చెప్పి అంటున్నారు. జరిగినాయి, జగన్ గవర్నమెంట్ లో అప్పులు జరిగినాయి. అట్లా అని చెప్పేసి ఇప్పుడు కూడా మనం అన్యాయం అవ్వలేం కదా. మీరు వచ్చేసి ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను అప్పుడు లేను, ఇప్పుడు మాట్లాడుతున్నా. అట్లీస్ట్ నేను ఇప్పుడు వాయిస్ రేస్ చేస్తాను, నువ్వు ఇప్పుడన్నా రేసి, నువ్వు ఇప్పుడు కూడా రేస్ చేయకపోతే మనకి ఇట్లా అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. జగన్ ని క్వశ్చన్ ఎందుకు చేయమంటే ఆ గవర్నమెంట్ అయిపోయింది, అది గతం కథ. జగన్ క్వశ్చన్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ నే మనం క్వశ్చన్ చేయాలి. జగన్ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ లోకి వచ్చినప్పుడు జగన్ కూడా నేను క్వశ్చన్ చేయకపోతే అప్పుడు నన్ను అడుగు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రైవేటైజేషన్ వల్ల, ఈ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ సగం సీట్స్ ప్రైవేట్ అయిపోతున్నాయి. అండ్ దీని వల్ల ప్రతి పోస్ట్ స్టూడెంట్ కి ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకున్న కళ ఉందో వాళ్ళందరికీ దీని వల్ల అన్యాయం జరుగుతుంది. దీన్ని మనం రేస్ చేయాలి. సో we demand transparency in fee structure, we demand transparency in privatization, and we demand 100% reservation. Thank you.